వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇది సౌత్ డర్బీ అంటారు. విరాట్ కోహ్లీ వర్సెస్ ఎంఎస్ ధోని మ్యాచ్ ఇది. కాకపోతే ఇది కొంచెం సిఎస్కే కన్నా ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ప్లే ఆఫ్స్లో ఫస్ట్ టాప్ 2లో వెళ్ళడానికి. దీని గురించి చూద్దాం ఫ్రెండ్స్. వెదర్ ఎట్లా ఉంది, ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుంది, మిగతా డీటెయిల్స్ అన్నీ, ప్రెడిక్షన్స్ అన్నీ ఈ మ్యాచ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు మ్యాచ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో మొత్తం డీటెయిల్గా ప్రెడిక్షన్స్ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. రివ్యూ ఫస్ట్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఆర్సీబీ అయితే ఈ సీజన్లో ఇప్పటివరకల్లా 10 మ్యాచెస్లో 7 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉంది. టాప్ 2లో వెళ్ళాలంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా సిఎస్కే అయితే వాళ్ళైతే అఫీషియల్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే వెళ్ళిపోయినట్టే. ఇప్పటివరకల్లా వాళ్ళు ఆడిన 10 మ్యాచ్లలో 2 మ్యాచ్లు గెలిచిండ్రు, 8 మ్యాచ్లు ఓడిపోయిండ్రు. కాకపోతే వాళ్ళని అంత ఈజీగా తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. వాళ్ళది కూడా చాలా మంచి టీమే ఉంది. ఆర్సీబీతో ఇప్పుడు ప్రెషర్ అంతా ఆర్సీబీ మీదనే ఉంది, సిఎస్కే మీద ఏం లేదు కాబట్టి వాళ్ళకి చాలా మంచి ఉంది. ఆర్సీబీ అయితే ఫస్ట్ మ్యాచ్ జరిగిన మ్యాచ్లో చెన్నై చెపాక్లో జరిగిన మ్యాచ్లో 50 రన్స్తోని సిఎస్కేని ఓడిపోయింది. 15 ఇయర్స్ తర్వాత సిఎస్కే మీద గెలిచింది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టిండి. ఇంకా హేజిల్వుడ్, యశ్ దయాల్ వీళ్ళందరూ మంచి మెయిన్ ఇంపార్టెన్స్ వికెట్స్ తీశారు. చూడాలి ఈ మ్యాచ్లో ఎట్లుంటుందో చూడాలి ఫ్రెండ్స్. ఎక్కువ మెయిన్ ప్రెషర్ అయితే ఆర్సీబీ మీద ఉంటుంది. సిఎస్కే మీద ఏం ప్రెషర్ లేరు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీగా ఆడతారు. అదే ఆర్సీబీకి కొంచెం డేంజర్ ఫ్రెండ్స్. ఆర్సీబీ సిఎస్కేని ఏమాత్రం లైట్ తీసుకుంటే మాత్రం చాలా డేంజర్ అయిపోతుంది. పిచ్ చూస్తే అయితే చిన్నస్వామి స్టేడియంలో ఇది మెయిన్ బ్యాటింగ్ పిచ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చాలా పెద్ద స్కోర్స్ వస్తాయి. ఈ గ్రౌండ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి పెద్ద స్కోర్స్ వస్తుంది. మ్యాచ్ గెలిచిన వాళ్ళైతే ఎక్కువ శాతం బౌలింగ్ ఫస్టే తీసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఎక్కువ చేజింగ్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు తీసుకున్నా కూడా చేజింగ్గా తీసుకుంటారు. యావరేజ్ స్కోర్ వచ్చి ఈ గ్రౌండ్లో 180-190 మధ్యలో ఉంటుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్తే అయితే వెదర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ జరిగే టైంకి అయితే 40-50% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు కాబట్టి చెప్పలేము ఏ టైంలో వర్షం. కాకపోతే ఈ గ్రౌండ్ చిన్నస్వామి డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది కాబట్టి వర్షం ఆగిపోతే మాత్రం మ్యాచ్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్ వర్షం పడుతుందా లేదా మనమైతే చెప్పలేం ప్రజెంట్ అయితే. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసేటట్టయితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటీదార్ వీళ్ళ ఇంకా మెయిన్ బ్యాటర్స్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఫిల్ సాల్ట్ వీళ్ళందరూ చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు. బౌలింగ్ కూడా హేజిల్వుడ్, యశ్ దయాల్, ఇంకా భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా వీళ్ళందరితో ప్లేయింగ్ 11 అయితే ఆర్సీబీది అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. మిడిల్ ఆర్డర్ కూడా చాలా మంచిగా ఆడుతున్నారు. మెయిన్గా అయితే టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా మంచిగా ఉన్నారు. ఇంకా రొమారియో షెఫర్డ్ అయితే ఇంకా ఛాన్స్ రాలేదు ఇంతవరకల్లా. సిఎస్కే ప్లేయింగ్ 11 చూసి అయితే షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రేవిస్, శివం దూబే, దీపక్ హుడా, యాజ్ యూజువల్ ఎంఎస్ ధోని, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఫ్రెండ్స్. వీళ్ళ ప్లేయింగ్ 11 కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్లో అస్సలు ఫామ్లో లేరు. వీళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ వీళ్ళే చాలా బాగుండే, ఈసారి ఫామ్ అయితే అస్సలు లేరు. బౌలింగ్ కూడా అంతే ఉంది ఫ్రెండ్స్. ఒక మ్యాచ్లో సరిగేసి ఇంకో మ్యాచ్లో అంతంత మాత్రం అన్నట్టే ఉంది. చూడాలి ఈ మ్యాచ్లో అన్నీ ఏమన్నా ప్రభావం చూపిస్తారో లేదో చూడాలి. వాళ్ళకైతే ఏం పోయేదేం లేదు కాబట్టి ఫ్రీగా ఆడతారు, ఏం టెన్షన్ లేదు వాళ్ళకు సిఎస్కే మీద. ఇంకో సైడ్ ఆర్సీబీలో మెయిన్ చూస్తే అయితే విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు అయితే 450 రన్స్ ప్లస్లో కొట్టాడు. ఫిల్ సాల్ట్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. హేజిల్వుడ్
వుడ్, హేజిల్ బౌలింగ్, బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ అన్నీ మంచి ఫామ్లో ఉన్నారు వీళ్ళకు మెయిన్ ఏంటంటే కొంచెం ఫిల్ సాల్ట్ లాస్ట్ 2-3 మ్యాచ్లలో ఎక్కువ తొందరగా అవుట్ అవుతుంది కాబట్టి ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ కూడా కొద్దిగా ఫామ్లోకి వస్తే మాత్రం ఇంకా ఆర్సీబీని అయితే ఆపేటోళ్ళు అయితే ఎవరు లేరు. కాకపోతే వాళ్ళకి దాంట్లో కొంచెం స్పిన్ బౌలింగ్ బాగుంది కాబట్టి కొద్దిగా పవర్ ప్లేలో కొద్దిగా చూసి ఆడితే మాత్రం మిగతా లాస్ట్ 10 ఓవర్స్లో అయితే చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇంకా సిఎస్కేలో ఇంపార్టెంట్ ప్లేయర్ చూసి అయితే ఈ అందరు కొత్త వాళ్ళే ఉన్న ఫ్రెండ్స్, ఇంకా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇలాంట్లో నూర్ అహ్మద్ వీళ్ళ పతిరానా ధోని కూడా కొద్దిగా వచ్చి ఈ మధ్యలో బాగా ఆడుతుండు కాబట్టి ధోని కూడా మంచి ఫామ్లో ఉండు. రవీంద్ర జడేజా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, అన్ని బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్నీ బాగా ఆడతాడు. ఈ సీజన్లో మంచిగా ఆడట్లేదు కానీ ఫామ్లో ఉంటే మాత్రం మంచి డేంజర్ ప్లేయరే. 2 years బ్యాక్ జడేజానే ఐపీఎల్ గెలిపించాడు, మనమైతే అది మర్చిపోవద్దు. జడేజాని ఎప్పుడైతే అండర్ ఎస్టిమేట్ అయితే మనం చేయకూడదు. వీళ్ళైతే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇందులో. ఆర్సీబీ చూసి అయితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వీళ్ళది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా బాగుంటుంది. మిడిల్ ఆర్డర్లో టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రూదర్ షెఫర్డ్ వీళ్ళు చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనుకొని చెప్పుకోవాలి. బౌలింగ్లో అయితే భువనేశ్వర్ కుమార్, జాష్ హేజిల్వుడ్, యశ్ దయాల్ వీళ్ళ బౌలింగ్ అయితే బాగుంది. స్పిన్ బౌలింగ్ కూడా వికెట్లు తీయకపోయినా ఎకానమీ రేట్ని అయితే చాలా కంట్రోల్ చేసి మంచిగా వేస్తారు. చూడాలి ఈరోజు ఎట్లా. సిఎస్కేలో అయితే మెయిన్ అయితే రవీంద్ర జడేజా వీళ్ళ 5 మెయిన్. స్పిన్ టాస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఎందుకంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ శాతం మ్యాచ్ గెలవడానికి అవకాశం ఉంది. ఈ మ్యాచ్ అయితే ఫుల్ 20 ఓవర్స్ జరిగితే మాత్రం ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సులు ఉంది, ఎందుకంటే అన్ని బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ అన్నిట్లలో ఫామ్లో ఉన్నారు. కాకపోతే ఒకవేళ వర్షం పడి ఏమన్నా ఓవర్లు తక్కువ అయితే సిఎస్కే కూడా చాలా మంచి ఛాన్స్ ఉంది గెలవడానికి. 20 ఓవర్స్ అయితే ఆర్సీబీకి, 10-15 ఓవర్స్ అయితే సిఎస్కేకే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనం చూస్తే ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఆర్సీబీ టాప్ 2 ప్లేయర్స్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది, చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు బాగా ఆర్సీబీ గెలుస్తుందా, సిఎస్కే గెలుస్తుందా, ఎవరిది ఎక్కువ గెలవచ్చు కింద మీ ప్రెడిక్షన్ చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. ఇలాగే మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.